తర్వాత నాకు నమ్మకం పెరిగింది. హెరిటేజ్ని సమర్థవంతంగా నడిపించడమే కాదు, ఈ ట్రస్ట్ను కూడా సమర్థవంతంగా నడిపించే శక్తి ఆవిడికి ఆయన తండ్రి నుంచి వచ్చింది. ఎన్టీఆర్ ఎంత మొండి ఘటమో భువనేశ్వర్ కూడా అంతే మొండి ఘటం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం జరగాలంటే సమర్థవంతమైన టీం ఉండాలి. ఆ టీంలో భాగంగానే CEO ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రాజేంద్ర కుమార్ గారు, సిబ్బంది, ఎప్పటి నుంచో అక్కడ పనిచేస్తున్న గోపి, మా మిత్రుడు ఉప ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తపనుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు నటనలోనే కాదు సేవా కార్యక్రమాల్లో కూడా తండ్రిని మించిన బిడ్డ పద్మ విభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు, మొన్నటి వరకు సేవలు అందించినటువంటి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి నారా లోకేష్ గారు నేను మంత్రిగా రికగ్నైజ్ చేయడం లేదు, ఇక్కడ ఆ ట్రస్ట్కు సేవలు అందించాడు కాబట్టి ఆయన్ని ఇక్కడ రికగ్నైజ్ చేస్తున్నాం. ఈరోజు ఈ ట్రస్ట్లో